ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తున్న ఇతనే వెంకన్న, మన కథా వస్తువుకి మూల బిందువు. ఆకాశమంత జీవితాన్ని అద్దంలో చూడడం అలవాటు చేసుకున్న ఎంతో మంది బాధిత పీడిత పల్లెవాసులకి దాదాపు ప్రతినిధి ఈ వెంకన్న. తమ బ్రతుకుల్లో మంచి రోజు కోసం ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం, వారికి ఎదురు వెళ్లడం, ఎప్పటిలా కష్టాలను ఎదురు తెచ్చుకోవటం, ఆఖరికి మృత్యువుకి ఎదురు చెప్పలేక ఆమెతో చిలిమి చేయడం, ఇటువంటి వారికి తరతరాలుగా ఈ దేశం ఇస్తున్న హక్కు. ఇది మా దేశం అనే హక్కుతో చెప్తున్నా. రండి, ఒకసారి 2004 సంవత్సరంలోకి వెళదాం. ఈ ప్రపంచంలో ఎందరో నాయకులొచ్చారు. ఒక్కొక్కరు వాళ్లకు నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గం రాచరిక పాలన కావచ్చు, నియంతృత్వ పాలన కావచ్చు, ప్రజాస్వామ్య పాలన కావచ్చు. ఏదైతేనే వాళ్ళు అధికారానికి బానిసలయ్యారు. వాళ్ల అధికారానికి మనం బానిసలమయ్యాం. ఈ బానిసత్వం అనేక రూపాలుగా అనుభవిస్తున్నాం. పూర్వం అనుభవించాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం, రాబోయే కాలంలో కూడా అనుభవిస్తామనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఈయనే విశ్వం మాస్టారు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పేవాడే ఉపాధ్యాయుడు. ఎలాగైనా మార్చడానికి ప్రయత్నిస్తాడే తప్ప ఏ మార్చడానికి కాదు. మనం ఒక రోజులోనో, వారంలోనో, నెల లేదా సంవత్సరంలోనో దేనిని సాధించలేం. కానీ భవిష్యత్తులో సాధించగలం అనే నమ్మకాన్ని కలిగించేదే పాఠశాల. ఆ నమ్మకాన్ని నిరాశగా మారకుండా చూసే ఆశావాదే
ఈ విశ్వం మాస్టారు. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. పుస్తకాలు తీయండి, బ్యాగ్లోంచి తీయండి పుస్తకాలు. తీయండి. అందరూ వచ్చారా? ఏంటిది ముగ్గులో కొత్తదనం? ఓ, కొత్త సంవత్సరం వచ్చేసిందా? ఈ సంవత్సరమైనా మా బతుకుల్లో చిగురిస్తాయేమో చూడాలి. ఏమో ఏంటి, చిగురించి తీరతాయి. ఏంటో ఈ ముగ్గులాగే రంగురంగుల జీవితం కళ్ళ ముందు కనపడుతుంది. పొలానికి వెళ్ళాలి కదా. ఓహా 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 పాడుతూ పని చేస్తుంటే రెండు ఆవలో నేను కలిపి పొలమే దున్నితే పొలమే దున్నితే పాడుతూ పని చేస్తుంటే అందుకే అన్నారు పెద్దలు, మనిషిని నమ్ముకుని కన్నా పశువు నమ్ముకోరా అని. దండాలయ్యా. దండాలయ్యా. దండాలు బాబు. కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు? మాస్టర్ అండి పేపర్. ఇలాతే వెళ్ళు. అలాగే బాగుంది. ప్రధాని అభ్యర్థిగా ఖాయం చేస్తున్నారన్నమాట. నేను ఇది వరకు చెప్పలా, ఒక మంచి మనిషి ఆర్థిక శాస్త్రంలో దిట్ట అని. అలాంటి వాడు మన భారత ప్రధానిగా వస్తే ఇక అందరికీ మంచి జరుగుతుంది. ఇంతవరకు రంగు వేసుకున్న వాడిని, కథలు రాసుకున్న వాడిని, ఇలా రకరకాల నాయకులను చూసాం. ఈయన అలాంటి వాడు కాదు. అర్థమైందా? అయ్యోరు చెప్పినట్టు అట్టాడు ప్రధానమంత్రి వస్తే దేశం అంతా బాగుంటది. నా బంగారు తల్లిని డాక్టరమ్మ చేస్తాను, అందరికీ ఆరోగ్యం పంచుతాను. అడ్డడ్డడ్డడ్డడ్డ రారా నా బంగారు తల్లి, నా ముద్దల డాక్టరమ్మ. ఇక మనకి ఏ కట్టమూ ఉండదు. నేను చూసుకుంటాను రా, నిన్ను పెద్ద డాక్టర్ని చేస్తానే. చిట్టి తల్లి, మన మాట్లాడు ఒక మంచి మాట చెప్పారే. ఇదిగో మంగా, ఒక మంచి మనిషి మనకి ప్రధాని కాపోతున్నట్టే మన కట్టాలన్నీ ఇక తీరిపోతాయి. చిట్టి తల్లి, నిన్ను డాక్టరమ్మని చేస్తాను. తల్లి బోవ తింటావా? మంగా, నాకు నా కూతురికి కూడిట్టు తినరా తల్లి. ఇది 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 అది దానికి తిను బంగారం. ఫుడ్ తింటే బోలెడంత బలం. ఇందా వద్దయ్యా, నువ్వు తిను. వద్దయ్యా. నువ్వు తిని బలంగా ఉంటేనే కదా పిల్లని చూసుకునేదే. అది నువ్వు తింటల్లి. అది నువ్వు కడుపు నిండా బొవ్వ తిని పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి. బాగుంది కదూ?
ఏయ్ ఒప్పులకు తయారి బామ్మ మా సీతాలకు మొగుడెవరమ్మా? పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కప్పల కన్నారావు గారికి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కప్పల కన్నారావు గారికి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కప్పల కన్నారావు గారికి. ఈయనేమో మన మాటగారు గారు చెప్పిన ప్రధాని గారు, ఈయన్ని గెలిపిస్తే మన కట్టాలన్నీ తీరిపోతాయన్నమాట. నమస్కారం నమస్కారం. ఇది చూస్తుంటే మన ఊరికి మంచి చేసేలా కనపడుతున్నారు. ఇలాంటి ఊరిని గెలిపించుకుని మన ఊరిని బాగుపరుచుకోవాలి. నమస్కారం. పదవిలోకి రావాలనే మీ దగ్గరకు వచ్చాను. అందరూ జాగ్రత్తగా మన కోట్లు వేయండి. అంతా నేను చూసుకుంటాను, సరేనా? నువ్వేం కంగారు పడక, నేను చూసుకుంటాను. ఓట్లు వేయండి. మీరు చేస్తారా బాబు? మరి సరే సరే, అయితే వెళ్ళొస్తాను. అయితే నేను మంచిది మంచిది మంచిది, మర్చిపోకండి. మన ఊరికి రావాలి, మనం ఈయన్ని గెలిపించుకోవాలి. పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కప్పల కన్నారావు గారికి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కప్పల కన్నారావు గారికి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కప్పల కన్నారావు గారికి. ఉందిలే మంచి కాలం. అరే అబ్బులో, బాగున్నావా? బాగున్నాను. వంకాయలు ఎయిరా, వంకాయలు చేయమంటావా? అవి కూడా వేసుకో. అలాగే అయ్యి ఎదిగాని ముందు తూయిరా. ఇదిగా ఈ వంకాయలు కూడా వచ్చి చూడు, వరకలు సరిపోతాయి. సరిగ్గా తూయిరా. ఈ బండి మంచి జోరు మీద ఉంది. తొందరలో మనకి ఎన్నికలు వస్తున్నాయి కదరా, అదే మంచి రోజులు వస్తున్నాయి కదా, అందుకే ఇవ్వసారా. సరిపోతాయి ఇంకొంచెం అయినా. ఏం కాదు. నేను ఎత్తంటే నువ్వు తీసేస్తున్నావు ఏంట్రా? సర్లే ఇందులో ఎయ్యి. గుడ్లైనా ఎయ్యి. ఓ అరడజన్ ఎయ్యిరా. ఇదిగో 1/2 డజన్ గుడ్లు. జాగ్రత్త జాగ్రత్త. రోజు గుడ్లు మానం. గుడ్లంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇదిగో 100 తీసుకో. అలాగే అలాగే మంచిది. ఎలా చెప్తానా? సరే అటాగే. 1000 రూపాయలకే నెలకి సరిపడా సరుకులు, 100 రూపాయలకే వారానికి సరిపడా కూరలు వచ్చేస్తుంటే ఇంతకన్నా నా పోటీగాడు కావాల్సింది ఏమని చెప్పు. మా అట్టారు చెప్పిన పెదానకానికి వచ్చేస్తే ఇక భవిష్యత్తులో నా పోటీగాడు మహారాజులో బతకచ్చు. మావా మావా లే మావా. అబ్బా ఏ మావా ఉండవే. అబ్బా ఉండవే. నేను మహారాజులో బతుకుతున్నట్టు, మన కట్టాలన్నీ తీరిపోయినట్టు కలలు కంటుంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మావా ఇదిగో మావా, దిగో. పెద్ద కొట్టావులే గాని కర్మ, పడిపోతావు. దిగు, నీకే చెప్పేది, దిగో. దిగమంటుంటే నిన్ను దిగమన్నానా? దిగో, దిగవయ్యా. అబ్బబ్బబ్బబ్బా, దిగో. సరే ఇదిగో. మావా జాగ్రత్తగా దిగు. వచ్చాయే వచ్చాయే ఎన్నికలొచ్చాయి, ఎన్నికలు వచ్చాయి పులిమాంగారు. ఇప్పుడే మన రాజు పులిమాంగారు, ఆపై నేనే మగరాజునండి పులిమాంగారు. పులిమాంగారు ఒక్క గుద్దు గుద్దనంటే పులిమాంగారు, నా జీవితమే మారిపోద్ది పులిమాంగారు,
నా జీవితమే మారిపోద్ది పులిమంగారు. హై తర్వాత నేనే వేసేది, నేను ఒట్టేసేస్తున్నాను. నా పేరుందా అండి? ఉన్నట్టే. అయ్యేలిటి పెట్టు. ఇదిగో కాగితం, అటెల్లు, అందులో వెయ్యి. వేసేనండి. ఓయ్ కసే ఆత్రమా? ఓటేశాను, నేను ఓటేశాను. నేను ఓటేసిన నాయకుడే ప్రధానమంత్రి అయితే ఎంకన్నా ఇక పద పోదాం. ఆకాశవాణి విశాఖపట్నం వార్తలు చదువుతున్నది యనమండ్ర వెంకటేశ్వర. అరకు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న కప్పల కన్నారావు గారు తన సహచర అభ్యర్థి గంగుల అప్పలనాయుడు గారి మీద 10,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా అనుకున్నట్టే ఓ మంచి మనిషి, విద్యావేత్త దేశ ప్రధాని కాబోతున్నారు. ఇప్పటి వరకు లెక్కింపు పూర్తయిన స్థానాల్లో అత్యధిక మెజార్టీతో అభ్యర్థులు గెలిచినందున ప్రజలు మెచ్చిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి కోరారు. అందరూ ఊహించిన అభ్యర్థినే ప్రధానిగా ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. నమస్కారం 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 ఎంకన్నా నమస్కారం నమస్కారం. మంచిది మంచిది చూసుకుంటాను. నమస్కారం 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 ఎంతన్నా నమస్కారం నమస్కారం అది నమస్కారం నమస్కారం. ఇప్పటి వరకు లెక్కింపు పూర్తయిన స్థానాల్లో అత్యధిక మెజార్టీతో అభ్యర్థులు గెలిచినందున ప్రజలు మెచ్చిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి అందరూ ఊహించిన అభ్యర్థిని ప్రధానిగా ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. పులిమంగారు పులిమంగారు నేను మహారాజునయ్యా పులిమంగారు. కట్టాలు లేవండి పులిమంగారు, నాకు నట్టాలే లేవండి పులిమంగారు. పులిమంగారు పులిమంగారు హై పులిమంగారు పులిమంగారు. విచిత్రంగా ఉంది ఇదేటి, ఎట్లా ఊపుతున్నాడేటి? అయ్యో మావా మావా, ఏమైంది మావా? లే, అరే లేవంటుంటే. అయ్యో చాలే సంపడం, నీ పని చెప్తావు. ఇప్పుడు నన్ను లేపకో. పులిమంగారు పులిమంగారు నేను మహారాజు మావా. లే, ఇదిగో నీ కిరీటం. మేకపోతులా చక్కగా ఉన్నావు గాని లే. ఏంటి వయసులో లేమంటుంటే మహారాజు బావా లే. ఏంటి నువ్వు లేమంటుంటే? నన్ను ఒకేమన్నానా? పొద్దెక్కింది, పొలానికి వెళ్ళాలి. లే మామా. అందరూ సుఖపడాలి అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున. మన ప్రధానమంత్రి మన ఊరికొచ్చి మంచి పని చేసి
ఇదిగో మంగా మంగా అంతా నాకేనా? నువ్వు తిను. 1 2 తినయ్యా. ఒకటి 2 3 4 4 తిను మావా. 4 గుడ్లు తిను. ఇదిగో నా మావ బంగారం. వద్దులే మావా, నువ్వు తిను. నువ్వు తిను మంగా. మావా సాలే సంబడం. గుడ్డు ఎంత బాగుందో. ప్రెసిడెంట్ గారు చాలా చాలమ్మా. ఊరికి ప్రెసిడెంట్ అయినా నీకు తండ్రినే కదా, ఇక చాలు తల్లి. బో తిన్నావా? ఎందుకు తినలేదు? ఆకలి లేదు. ఎందుకు? లే తిందుగానే. ఏమైందమ్మా? గారాబో మీకే ఉంది పెద్ద కూతురు. అన్నం తినలేదని అడుగుతున్నానే. భోంచేసావా? ఎందుకు తినలేదు? ఏమే సీతాలు తింటావా? వద్దమ్మా. రేపు పెళ్లి చేస్తే అప్పుడు చూస్తుండవే, నా తల్లికి మంచి మొగుడే వస్తాడు. సీతాలు జాగ్రత్త తల్లి. అలాగే బాబాయ్. అన్నా, నన్ను తోకతో కొడతావా? చెల్లుకు చెల్లు. నీ పులుసు వచ్చింది. ఏటి పులే మేక? 2 మళ్ళీ నీ పులుసు వచ్చింది. వండరా నువ్వు. ఏదో ఒకటి నీది అంతే. వేరా మళ్ళీ నేనే నెగ్గాను. నమస్కారం మాస్టర్. నమస్కారం. నమస్కారం అంటారు. నమస్తే. ఆడుకోండి ఆడుకోండి. నమస్తే ఆడుకోండి. అదే 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 పడిందిరా.
రే బక్కోడా, మన ఓళ్ళ మీద పెత్తనం చేత్తూ ఈ దొరసనం ఎవర్రా? మనోళ్ళంటే మన గేదల మీదరా. రే బక్కోడా చూడు, ఎవరు నీ వల్ల కాదు కానీ ఇదిగా నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. పోయి చూసిరా. ఎవరో మన సీతాలా? సీతాలే. బాగుంది. అవును బాబాయ్, ఎలా ఉన్నాను? ఎలా ఉందంటే ఇదిగో ఇలా ఉంది. బాబాయ్ అమ్మో అచ్చి బాబోయ్. ఏ అబ్బులో బాగున్నావా? బాగున్నాను. 3 కిలోలు. నువ్వు ఎట్టున్నావు? నేను బాగానే ఉన్నాను. ఇందులే ఇదిగో ఇదిగో డబ్బులు. వస్తానే. అట్టాగే. లేమవా, ఏడు పాలు తెచ్చాను, తాగు. ఊరుకోమావా, తీసుకోమావా. బాగున్నాయి, నువ్వు కూడా కొంచెం తాగు మావా. అది మన శోభనం రోజు కూడా ఇదే గుర్తుందా? సరే. ఏంటయ్యా మంగ మంగ, ఇవాళ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఒకటి మీ అయ్యేదాల్లో పేరు చూస్తున్నావేటే? ఏంటి బాబాయ్, కూర్చో. నువ్వు కూడా కూర్చోవే సీతాల. అయ్యా, వెంకన్న బాబాయ్ వచ్చాడు. లే. ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉన్నావు. టీ తాగుతావా? వద్దులే తల్లి. అందరూ బాగున్నారు కదా? నేను తెస్తాను. సరే సరే. ఇంట్లో అందరూ బాగున్నారు కదా? అంతా బాగానే ఉన్నావు. మా అమ్మాయి పెళ్లి కుదిరిందిరా. సంతోషం తల్లే. ఓహో, ఎప్పుడో పొరపాటున ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చెడు అన్నాను. అదన్నమాట మీసాలు మెల్లి తిప్పుతున్నాడు. మొత్తానికి గొప్ప బాగుంది. ఇంకా ఉండు తల్లి, మేసం అంటే ఇది ఇలా ఉండాలి. అలా అయితే బాబాయ్నే అడుగు. నువ్వు అడుగు. చాలా అంతే అంతే. పోనీలే అమ్మా, ఇందా. నమస్కారం. 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 ఏమిటి వెంకన్న, బాగున్నావా? ఏమిటి విశేషాలు? మాస్టర్ అండి పేపర్. బొగ్గు కుంభకోణం మొదలైంది. అన్నీ తెలిసినవాడు ఏదో చేస్తాడని ప్రధానిగా ఎన్నుకుంటే ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు. దేశాన్ని మసి చేస్తారనడానికి గుర్తుగా ఈ బొగ్గు కుంభకోణమా? పొగ రాజుకుంటోంది. అదే బొగ్గులతో.
వచ్చావా సీతాలో? ఒక్క నిమిషం అయితే పాలు పితకడం అయిపోద్దమ్మా. ఎందా పట్టు. ఉడుకుతుంది ఉడుకుతుంది. ఇంకా ఉన్న ఉడకనేదేటే ఆకలేకపోతున్నదే. ఉండు తల్లి, ఉడకగానే పెడతాను సరేనా? బేగా కానీ ఎప్పుడు కావద్దు ఏంటో. మా అత్తారు ఇటు వస్తున్నారేంటి? నువ్వు తొందరగా వండవే, వారు వచ్చేస్తున్నారు. దండాలయ్యా. బాగున్నావా? బాగున్నానయ్యా. వంట చేస్తున్నావా? అవునయ్యా. మా అట్టారు గారు వచ్చారు చూడమ్మా. రండయ్యా కూర్చోండి. పర్వాలేదులే వెంకన్న, నువ్వు కూర్చో. నీకో విషయం చెబుదామని వచ్చాను. మనం ఎన్నుకున్నవాడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఎక్కడ చూసినా అవినీతే. ఇలా చూడు, తెలుసుకోవాలి వెంకన్న. పాలు తాగండి. బాగా చదువుతోంది. చిట్టి తల్లి బాగా చదువుకోమ్మా. ఇంకొంచెం తాగండి అయ్యా. ఇవే ఇంకొంచెం ఇదిగోండి అయ్యా. అయ్యారా తీసుకోండి అయ్యా. చాలు చాలు. ఎట్ట ఇచ్చండి బాబా, తీసుకో అయ్యా. సరే మామా. వెళ్ళొస్తాను వెంకన్న. బాగా చదువుకో అమ్మా. మేటర్ గారికి దండం పెట్టు. అలాగేనయ్యా. ఇలా ఆడుకో. ఏ అబ్లో బాగున్నావా? బాగున్నా. 10 గుడ్లు అయ్యా. అదా ఇదిగో 5 పట్టుకో. ఇదిగో లెక్క చూసుకో. 1 2 3 4 5. ఇదిగో ఇంకో 5 గుడ్లు. 1 2 3 4 5. సరిపోనీయా? వస్తానా? డబ్బులు మంచిది. వస్తానే. ఏటో ఇంత పొద్దుపోయినా ఇంటికి రాలేదు. ఇదిగో రా, భోజనానికి రా. వస్తాను పద. దా భోజనానికి. అబ్బా వినిపించింది లేవే, సైకిల్ చెయ్యక్కర్లేదు. సర్లే నువ్వు పద, నేను వస్తున్నాను. మావా మావా లే మావా. చూడనే కదే ఓటేసిన ఒళ్ళు తెలకుండా నిద్రపోతున్నాడు. మావా లే మావా, లెగు. కర్మ. మా జీవితాల గురించి ఆలోచిస్తుంటే మధ్యలో కలవరించాలు. లెగింకా ఆలోచించు ఆలోచించు. మళ్ళా ఎన్నికలు వచ్చేదాకా ఆలోచించు. ఈడిక్కడేం చేస్తున్నాడు? ఏంది? చేపలు పట్టుకున్న చేపలు. పోదాం. రారా. ఎందుకు చేపలకే? పోదాం.
తొందరగా రారా, పద పద. వస్తున్నాను పదమాయా నువ్వు. తొందరగా బట్టలు మార్చరా. తీ నువ్వు కూడా తీ మరే. నడు పద పద. ఎట్టిలో ఉన్న చేపలంట ఎగిరెగిరే దాగినంట, దాగిన ఆ చేపలన్నీ ఎతకెతకే పట్టినంట. అదే అదే ముందుకు పదరా. ఎంత బాగున్నాయా నీళ్ళు. చేపలు ఎక్కడ తిరుగుతుంటారా పట్టుకో. అది కదా చూడా నీకు కూడా దొరికింది. నేను కూడా పట్టుకున్నాను. మూడు నాలుగు చేపలు ఏం చెప్పు. అది ఇంకా మంచిగా ఉంది. అది ఇంటికి పోరా చేపలు చారా. నమస్కారం. పంపుతా నాగు. స్పెక్ట్రమ్ స్కామ్. ఇంకో స్కామ్. ఏమైతే స్పెక్ట్రమ్ అనేది జాతీయ సంపద. భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద కుంభకోణం జరగనేలేదు. సామాన్య జనంపై భారాలు, కార్పొరేట్లకు లాభాలు, త్వరలో ధరలు మండిపోతాయి. దీనికి మనల్ని బాధ్యుల్ని చేస్తున్నారు. లక్షల కోట్లు మన ఖజానాకు తూట్లు పొడి చేస్తున్నారు. అవినీతి విస్తరిస్తోంది. మాస్టర్ అండి పేపర్. మరో స్కామా? ఛ! ఇన్ని కోట్లు దోచేస్తున్నారు, మేసేస్తున్నారు. పచ్చటి దేశాన్ని పశువుల్లా మేసేస్తున్నారు. ఛ! మన దేశ దౌర్భాగ్యం ఇలా తయారైందన్నమాట. మాస్టారు, ఇంకేంటి వార్తలు? ఏం చెప్పను. వర్షాకాలం శీతాకాలంలాగా ఇది స్కామ్ కాలం.
అది కుంభకోణాల కాలం. ఒక్క మన దేశంలోనే ఏడాది పొడవునా ఈ కాలం ఉంటుంది కాబోలు. ఇంత జరుగుతున్నా పట్టించుకున్నవాడే లేడు. అందుకే మన దేశ దౌర్భాగ్యం ఇలా తగలడుతోంది అన్నాను. అబ్బా, ఇంతకాలం మంచి రోజులు వస్తాయని చెప్పి నేను ఇప్పుడు ఈ విషయాలు ఈ అమాయకులకు చెబితే ఆశపడటం కంటే ఆశ పెట్టడమే నేరమని తెలిసిన నేను కూడా వీరిలో ఆశలు రేపాను. నేను అలా చేసి ఉండకూడదు. విన్నారుగా, మాస్టర్ ఆ ప్రధాని మీద ఆశలు పెట్టుకున్నాడు, మనం మాస్టర్ మీద ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు అందరి ఆశలు తుడిచిపెట్టుకుపోయాయి. అంతే, మరి ఏం చేస్తాం చెప్పు. ఊరుకో అయ్యా. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచాడు. మన దేశానికి కొన్ని విలువలు ఉన్న విషయమే మర్చిపోయారు. మానాభిమానాలు అమ్ముకోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా లేరని ప్రధానమంత్రి గుర్తుంచుకుంటే మంచిది. చేతకాని వాడి చేతిలో పండంటి మన జీవితాన్ని పెట్టాం.
మాస్టర్ అండి పేపర్. వచ్చావా? మరో కుంభకోణం. చూడండి, నేను చెప్పేది విని మీరేమీ కంగారు పడకండి. రోజుకో కుంభకోణం వెలుగు చూస్తుంది. దానివల్ల అందరం నష్టపోతాం. మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ధరలు ఎంత పెరిగినా ధనికులకు బాధ తెలీదు, కానీ కష్టాలు అనుభవించేది మాత్రం పేదలే. ఈ అసమర్థ పాలకులకి ఎలా బుద్ధి చెప్పాలో ఏంటో. ఎలా? ఛ! గ్యాస్ ప్రైస్ కుంభకోణమా? మళ్ళీ ఇంకోటి బయటపడింది. ఇలా ఇంకెన్ని వస్తాయో. ఇదిగో కామన్వెల్త్ స్కామ్. ఈ కుంభకోణాలకి అంతు పంతు లేకుండా పోతోంది. చిచి, ఇక దేశ భవిష్యత్తు మంటల్లో కలిసిపోతున్నట్టే.
ఇంకా ఏం విందామని కూర్చున్నారు? మిగిలిందల్లా నాశనం, ఇంకేమీ లేదు. నీది నాది అందరి జీవితాలు నాశనం అయిపోయాయి, సర్వనాశనం అయిపోయాయి. ఇంతకంటే ఇంకేం చెప్పడానికి లేదు, చేయటానికి అంతకంటే లేదు. ఏందిరా ఏందిరా ఎట్ట చూస్తున్నారు? మన జీవితాలు ఇంతే, బాగుపడరా. పోదాం పండి. అలవాటు పడిపోయి పోదండి, పోదాం. మరో కుంభకోణం. ఛఛ, ఈ కుంభకోణాల మంటలు ప్రజల కడుపులు దాటి గుండెల మీదుగా కళ్ళల్లోకి వచ్చేటట్టున్నాయి. ఆశను ఆపినా, నిశను చీల్చినా, కలలను కాల్చినా, కళ్ళు నిప్పులు చిమ్మినా విషాదమే గెలుస్తుందని తెలిసినా, మడమ తిప్పని యోధునిలా కొత్త ఆశలు నింపుకుని రెట్టించిన ఉత్సాహంతో నిన్ను గెలిపిస్తే ప్రధానమైన ప్రధాని పదవిలో ఉండి చివరికి ఈ అమాయకులకి నువ్వు చేసింది మోసమా? ఛఛ! ఏం కావాలి? 10 రూపాయలు ఉల్లిపాయలు ఈ రబ్బులు ఇవ్వు. రూపాయలకు 3 ఉల్లిపాయలే. 10 రూపాయలకి ఏటవుతుందిరా బాబు, ఇప్పటికే బేరాలాగా ఏకలు తోలుకుంటున్నావు. 10 రూపాయలు అంటున్నా, ఎలా ఓ రబ్బులో. 10 రూపాయలు గుడ్లి. 10 రూపాయలకా? ఇదేంటి 2 గుడ్లేంట్రా? 10 రూపాయలకి 2 గుడ్లేంట్రా బాబు? నన్ను అడుగుతావేంటి? ఇలా ఓట్లేసి గెలిపించిన అడుగు, మేము కొనుక్కొని తెస్తున్నాం, ఒకటే ఇవ్వాలి అసలు. ఏం చేస్తానులే కానీ భగవంతుడా. ఓ ఎగేసుకెళ్ళి ఓట్లు వేస్తారు, పోట్లు పడతారు. చెయ్యదు ఈగలు, వాళ్ళకి పళ్ళకి మోత, మాకు ఈగల మోత. ఇదిగో మంగ, నువ్వు చెప్పిన పట్టుకొచ్చానే. ఏది? ఇదిగా 3 ఉల్లిపాయలా?
3 ఉల్లిపాయలతో కూర చేయడం కుదరదు. ఏదో సర్దుకుందాం లేవే, నా మాట విను. కుదరదంతే. నన్ను ఏడు చేయమంటవే? ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి. ఎవరికి పెట్టాలి? నన్ను ఏం చేయమంటవే? డబ్బులైనా చెట్లకు కాస్తున్నాయా? ఆలోచించి వాండవే. ఇదిగా వండవే. ఆ గుడ్లో సంటిదానికి పెట్టు, మనం తర్వాత తిన్నావే. డబ్బులు వచ్చాక తెస్తాను. డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు. రా వెంకన్న, ఈయనేమని అర్థం తీసుకొస్తున్నాడు? నమస్కారం సార్. నమస్కారం. ఎస్సీజెడ్ ఈ భూములన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అవి తరతరాలుగా వీళ్ళందరూ కలిసి పండించుకుంటున్న ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇప్పుడు వాటిని వదిలిపోమంటే ఎక్కడికి పోతారు? కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళని చూసైనా ఒక్కసారి ఆలోచించండి. మీరు తలుచుకుంటే సెంట్రల్కి చెప్పి, అయ్యా ఒక్కసారి ఆలోచించండి సార్. ఇదిగో నోటీసులు, మీరే ఆలోచించుకోండి. అయ్యో అయ్యా, అరే నేను మాట్లాడుతున్నాను. అవసరమైతే మా భూముల కోసం ప్రాణాలు పెడతాం బాబు. వినండి, ఆ మాట వినండి. అయ్యా ఒక్కసారి ఆలోచించండి. కదా కార్తీక్, ఎవరు బాబు వారు? వరదలా వచ్చాడు, తుఫాన్లో వెళ్ళిపోతున్నాడు. అయినా మా భూములు ఆరికెందుకు ఇవ్వాలి బాబు? వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ గారు వెళ్ళిపోతున్నారు. వెంకన్న, ప్రత్యేక ఆర్థిక మండలి సజికి భూములు అప్పగించాలి, లేకపోతే ప్రభుత్వం ఊరుకోదు. వెంకన్న, ఊరుకున్నా ఊరుకోకపోయినా మా భూములు మేము ఇయ్యం బాబు. అంతే. మాట్లాడతారు. నేను చెప్పేది వినండి అయ్యా. మనం ఇవ్వక్కర్లేదు. అంతే. ఏం చేసుకుంటారో చేసుకోలేమండి. అంతే. పదండి రా, పదండి. నారు పోసినోడు నీరు పోస్తాడు. ఆ నీరు కన్నీరుగా వాళ్ళకి మిగిల్చావా? నిన్ను నమ్మినందుకు పెద్ద శిక్ష వేశావు. పెద్ద శిక్ష వేశావు. పెద్ద శిక్ష వేశావు. హరి భగవంతుడా, ఏందయ్యా అట్ట కూసున్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావే మంగ? మన భూములు అన్ని తీసేసుకుంటారంటే ఇక ఎట్టా బతకాలో నాకు అర్థం కావడం లేదే. నా వల్ల కావట్లేదే. వాళ్ళు బలవంతంగా మన భూముల్ని లాగేసుకుంటారంటే ఏంటి బావా ఇట్ట అయింది? మంగ ఊరుకో బావా, ఊరుకో.
నిజంగా నాకు ఏ పాపం తెలియదే. నేను పెట్టుకున్న ఆశలన్నీ మంట కలిసిపోయాయి. వాళ్ళు మన మంత్రి చెప్పు చేతుల్లోనే ఉంటారంట్రా. గట్టిగా చెప్పి మన భూములు మనకి ఇప్పించేస్తారు. అదిగో మాటలను వచ్చేస్తున్నారు. లేకండ్రా లేకండి. దండాలయ్య గారా. ఏంటి అందరు బాగున్నారా? నమస్కారం నమస్కారం నమస్కారం. ఏం జరిగింది ఇంకన్నా? మా భూములన్నీ వాళ్ళు తీసేసుకుంటారంట అయ్యా. కుసింత మీరే ఏదో రకంగా చెప్పి భూములు మాకు ఇప్పించండి అయ్యా. మీరు మాట ఎత్తే మేము ధైర్యంగా ఉంటామయ్యా. మీ మాట మీరు నిలుపుకుని మాకు ఈ ఉపకారం చెయ్యండి అయ్యా. మీ మేలు మర్చిపోమయ్యా. అయ్యా పేదోళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నామయ్యా. మా అందరం కూడా మీ మీదే గంపుడు ఆశలు పెట్టుకున్నామయ్యా. మాకు న్యాయం చేస్తారు కదయ్యా. సరేనా? ఏం దిగులు పడద్దు. ఉంటాను మరి. మంచిది, వెళ్ళొస్తామయ్యా. మర్చిపోకండి అయ్యా, మీరున్నారనే ధైర్యంతో బతుకుతున్నోళ్ళం. ఎట్రా ఇది? వాడుకోక మనం చూసి అరుస్తుంది బాబు అని దొంగోళ్ళగా. అలా నోరు లేని అమాయకుల్ని, నోరు లేని మూగజీవుల్ని వదిలి వెళ్లిన ఆయన గారు మళ్లీ రాలేదు. వెంకన్న మాత్రం అతను వస్తాడనే ఆశతో ఇలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అతను 5 ఏళ్ల దాకా తిరిగి రాడని తెలియని అమాయకత్వం మళ్లీ వచ్చినప్పుడు మనవాడే అని ఓట్లేసి గెలిపించే మూర్ఖత్వం మారనంతకాలం మనిషి ఏర్పరిచిన వ్యవస్థ కూడా మారదు. అంతవరకు భూమి కోసం, భుక్తి కోసం సాగే ఈ రైతన్నల ఆరాటంలో జీవించడానికి చేసే పోరాటం కూడా ఆగదు. చూశారంట్రయ్యా, ఊరుకోరా ఎక్కడా ఏంద్రైతే మన పొలాలు కొనుకొచ్చారు. మన పొలాలు ఆడుకుంటే మనం ఎలా బతకాలి? అయ్యో ఇప్పుడు మనం ఎట్టారా పొలాలంటే నాశనం అయిపోతాయిరా. మనకి మంచి మన అసలు అడియాస చేశారా? నువ్వు బియ్యం తెత్తే పిల్లకి కూడు వండుదామని చూస్తున్నానయ్యా. ఎడవమాకు. ఇంకా రానేదేంటి? అక్కడ డబ్బులే కదే, ధాన్యం కూడా దొరకలేదు. పిల్లకి జ్వరం తగ్గిందా? వచ్చేస్తాడే నా చిట్టి తల్లి. ఇలా రా అమ్మా. ఆకలిస్తుందా? అమ్మ నీకు పువ్వు వండుతుంది, ఇద్దరం కలిపి తిన్నామే. తల్లి ఏడవకరా తల్లి, జ్వరం తగ్గిపోతుంది. నిన్ను పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను, నువ్వు డాక్టర్ అవుతావురా తల్లి. మంగ అదిగో చూసేవరా తల్లి, అమ్మ అమ్మ నీ కోసం వండుతోందేమో అంట. అది అది అదిగో బంగాళదుంపలు కూర చేసి నీకు పెడుతుందే. అయిపోతుందిరా అందాక. బంగాళదుంప కాదయ్యా, ఉల్లిపాయలు. కూరయ్య వరకు నువ్వు బజ్జోరా తల్లి. కూరైపోగానే నిన్ను లేపేస్తానే. బజ్జుంటావా తల్లి? బజ్జోరా అమ్మా.
బచ్చారా తల్లి బచ్చో అమ్మ పువ్వు వండగానే నిన్ను లేపుతానే. ఎవరు రావట్లేదు. తల్లి రా, మంచం మీద బచ్చ పెడతాను. అమ్మ బువ్వ వండగానే ఇద్దరం కలిపి తినేద్దామే. అందాక ఇక్కడే బజ్జోరా బజ్జోరా బజ్జో. చిట్టి తల్లి కాదు. మంగా ఏటే మనకి పరిస్థితి. బాధపడకయ్యా. కర్మ కాకపోతే మన భూములని గవర్నమెంట్ కూర లాగేసుకోవడం ఏంటే. మనల్ని మనం మోసం ఏం చెయ్యాలో చేసుకోలేమయ్యా. తోచట్లేదే. మంగ నా తప్పేమీ లేదే, నన్ను క్షమించవే. ఊరుకోయ్యా ఊరుకో. రేయ్ ఇలారా, రేయ్ ఇట్రా ఇట్రా. దండాలి బాబు. ఏం చేస్తున్నారు ఇక్కడ? పని చేస్తున్నాను బాబు. ఆ? పొలంలో కలుపు తెస్తున్నాను బాబు. ఎవరి పొలంలో? నాది బాబు. మీ పొలం ఏంట్రా? ఇదంతా గవర్నమెంట్ సెస్. ఏం పని చేస్తారు? ఏం చేస్తారు అసలు? ఈ ఏరియా మొత్తం ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. మా పొలం కదా బాబు. అయినా మా పొలం మీరెలాగ తీసుకుంటారు? ఏరా తలపాక తీసుకున్నావు, కొడతావా? కొడతావా? అయినా మా పొలం మీరెలాగ తీసుకుంటారు? మీ పొలం ఏంట్రా? పత్రాలు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్. మాకు ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి నా దగ్గర ఎవరు తీసుకోలేదండి. అది కాదు, నా దగ్గర గవర్నమెంట్ ఆఫీసర్ మాకు ఆర్డర్లు ఇచ్చారు కాబట్టి అవునండి. అంతే. ఏంటి కుదరదు? ఏం కుదరదు? ఏంటి కుదరదు బాబు? మా పొలం ఎట్టేస్తారండి బాబు, ఎట్టేస్తారండి బాబు. ఏంటి బాబు దౌర్జన్యం? అయినా ఎందుకు మా ఎక్కడ వచ్చారు? అది చెప్పేదంటే ఏమైంది? అయిపోతుంది మంగ, అంతా అయిపోయింది. నా బట్టలన్నీ సిప్పేశాను. పొలం లాక్కున్నారే. నా పొలం నాది కాదంటే నన్ను కడిచి కట్టేశారే మంగ. పొలంలో నన్ను కట్టేశారే. ఎవరితో చెప్పుకోవాలి? చూసాడు మన పొలాన్ని మొత్తం లాగేసుకున్నారు.
మనకి ఏమీ మిగలలేదే. చేతగానో అయిపోయానే. అడుగతా ఏమ్మా అబ్బాయి ఏమన్నా హింసిస్తున్నాడా? చెప్పు తల్లి, చెప్పు. నా బంగారు తల్లి చెప్పు అమ్మా, హింసిస్తున్నాడా ఏంటి? చెప్పు తల్లి, అడుగుతున్నాను కదా, చెప్పు. నా బంగారు తల్లి చెప్పమ్మా. అబ్బాయి మంచోడు కాదా, చెడ్డోడా? ఊరుకో తల్లి, ఊరుకోమ్మా, ఏడో మాకు. మంచోడే కాని వీడు మగాడు కాదు. బాబాయ్ అమ్మా సీత ఇలాగ ఇచ్చి చేసుకోవడానికి వెళ్తుంది ఏంటో. అన్యాయండి, పిల్ల గొంతుకు వస్తారా? మీకు ఈ విషయం ముందే తెలీదు? తెలుసుకోరా ఎందుకురా ఇంత నీచానికి దిగుతారేనో? ఇంటివాడు సమర్థవంతమైన వాడు కాకపోతే ఇల్లు, గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైపోతాయి. సీతాలు ఆగమ్మా, సీతాలు నా మాట వినమ్మా, ఆగమ్మా సీతాలు, కొంచెం చెప్పింది వినమ్మా తల్లి. సీతమ్మ ఆగమ్మా, నా మాట వినమ్మా సీతమ్మ. సీతాలు ఆగు తల్లి, కూర్చొని చెప్పింది విని తల్లి. సీతాలు పిచ్చోడి చేతిలో రాయి, నపుంసకుడి చేతిలో అందమైన భార్య, చేతకనవాడి చేతిలో అధికారం, అన్నీ ఒక్కటే. మా బతుకులు బాగు చేస్తాడని అందలం ఎక్కించి అధికారం ఇస్తే నోరు వాయి లేని వాద్యమ్మలాగా బిగుసుకు కూర్చుంటే నీకు పెత్తనం ఉంటుంది, కానీ మాకు తర్పణమే మిగులుతుంది. సీతాలు చేసింది తప్పే, సావలసింది సీతాలు కాదు, శాతకాని ఆ భర్త. అలాగే మా బ్రతుకులు బుగ్గిపాలు చేసిన ఆ పెదాని. అన్నింటికంటే వారి మాటలను నమ్మి గెలిపించిన నేను శిస్సులైన శాతకాని వాడినే. అందుకే నాలంటోడు బతకూడదు, బతకూడదు. చచ్చిపోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే. అయిపోయింది, అంతా అయిపోయింది. రాచరికం వారు, రంగులేసుకున్నవారు, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ మమ్మల్ని దోచుకున్నారు. ఇంకా మా బ్రతుకులు ఎవ్వరూ బాగు చెయ్యలేరు. ఇంకా నాకు చావే శరణ్యం, చావే శరణ్యం.
నిద్రపోండి. నిద్రలో ఆకలి ఉండదు, దప్పికుండదు, ఏ బాధలు ఉండవు. నా చిట్టి తల్లి, నువ్వు డాక్టర్ అవుతావమ్మా, నువ్వు డాక్టర్ అవ్వు. గుండె జారిపోయింది, ఎల్డమావే మిగిలింది. గుండె జారిపోయింది, ఎల్డమావే. నువ్వు కూడా నా స్వామి నమ్మినోడు గొంతు కోసినా నమ్మినోడే గొంతు కోసినా స్వామి కుమంత కాచి వేసినా గుండె జారిపోయింది, ఎల్డమావే మిగిలింది. గుండె జారిపోయింది, ఎల్డమావే మిగిలింది. నమ్మినోడు గొంతు కోసినా బ్రతుకంత భారమాయనా నాది, బ్రతుకు అంత భారమాయనా. ఓ ఇంత ప్రశాంతమైన క్షణం నా జీవితంలో అనుభవించలేదు. నీరు, అగ్ని, గాలి శూన్యంలో కలిసి నేను భూమిలో కలిసిపోయినట్టుగా శరీరం తేలిగ్గా ఉంది. ఇక్కడ ఎన్నికలు లేవు, వాగ్దానాలు లేవు, అవి తీరుస్తారనే ఆశలు లేవు. తీర్చక మోసం చేస్తే చావు లేదు.
ఆహా, ఈ పచ్చని పచ్చికలో తెల్లటి మంచు బిందువులా నేను ఉండిపోతా ఉండిపోతా ఆశ్చర్యపోకండి, ఆత్మను కూడా ప్రశాంతంగా బతకనివ్వదు. నా దేశం, ఇది నా దేశం, నా దేశం అనే హక్కుతో చెబుతున్నా.